ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ లండన్లో ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ఆయన రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇంకా బతికే ఉంది అంటూ ఒక బాంబు పేల్చారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా అని అడిగితే లలిత్ మోడీ చాలా క్లియర్ కట్గా చెప్పారు. తనకు తెలిసి ఐపీఎల్లో అలా జరిగే ఛాన్స్ లేదని, ఎందుకంటే అక్కడ పైసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అన్నారు. ఐపీఎల్లో ఒక్కో ప్లేయర్కి వచ్చే జీతాలు, క్రేజ్, బ్రాండ్ వాల్యూ ముందు బుకీలిచ్చే చిల్లర పైసలు ఎందుకు సరిపోతాయని వ్యాఖ్యానించాడు. అంత లీగల్ మనీ, లైవ్ సెటిల్మెంట్ కెరియర్ ఉన్నప్పుడు ఎవడైనా రిస్క్ తీసుకుంటాడా అని ప్రశ్నించాడు. అసలు ఫిక్సింగ్ జరిగేది ఇక్కడే. పెద్ద పెద్ద లీగ్ల జోలికి వెళ్తే దొరికిపోతామని బుకీలు రూట్ మార్చారు. అసలు అవినీతి అంతా ఈ చిన్న చిన్న లోకల్ లీగ్లలోనే జరుగుతోందని లలిత్ మోడీ హింట్ ఇచ్చారు. ఈ చిన్న లీగ్లను కొంతమంది బిజినెస్ మెన్లు పెడతారని, అక్కడ సరైన పర్యవేక్షణ ఉండదని, ఈ మ్యాచ్లు టీవీల్లో కూడా సరిగ్గా ప్రసారం కావని అన్నాడు. అంతా తెర వెనక నడుస్తుందని వెల్లడించాడు. ఈ చిన్న లీగ్లు చాలా టాక్సిక్, అక్కడ జరిగేదంతా ప్యూర్గా ఫిక్సింగే అని ఐపీఎల్ మాజీ చైర్మన్ ఆరోపించాడు. మన దేశంలో బెట్టింగ్ మార్కెట్ ఒక సీజన్ కాదని, రోజుకు అక్షరాల 40,000 కోట్ల మేర ఉంటుందని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ పేర్కొన్నాడు. టోటల్ గా చూస్తే ఇది $40 బిలియన్ నల్లధనం పరిశ్రమగా అభివర్ణించాడు. క్రికెట్లో ప్రతి బాల్ కి బెట్టింగ్ కట్టే అవకాశం ఉండడం వల్లే బుకీలు దీనిపై అంతలా ఆధారపడుతున్నారని చెప్పుకొచ్చాడు. దయచేసి తన మాటల్ని కట్ చేయొద్దని, జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారని అంటూనే లలిత్ మోడీ ఒక నిజాన్ని బయటపెట్టాడు. పెద్ద లీగ్లు ప్లేయర్స్కి ఇచ్చే ఫైనాన్షియల్ సెక్యూరిటీ వల్ల సేఫ్గా ఉన్న, గల్లీలో పుట్టుకొస్తున్న చిన్న చిన్న లీగులు మాత్రం బుకీలకి అడ్డాగా మారుతున్నాయని చెప్పాడు.